తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటే సీనియర్స్ ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించడమే కాకుండా తమిళ చిత్ర రంగంలో నడిగా తిలకంగా పేరొందిన శివాజీ గణేశన్ గారితో కూడా నటించే అవకాశం సూపర్ స్టార్ కృష్ణ గారికి లభించింది. తమిళంలో శివాజీ గారు నటించే సినిమాలు తెలుగులో చేసి పేరు తెచ్చుకున్న కృష్ణ గారు ఆయనతో కలిసి 3 చిత్రాల్లో నటించారు. వాటిలో తొలి సినిమా నివురు గప్పిన నిప్పు. ఇందులో శివాజీ గారు మేనమామగా, కృష్ణ గారు మేనల్లుడిగా నటించారు. శివాజీ గారి కొడుగ్గా గిరిబాబు గారు నటించారు. జయప్రద గారు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి బాపయ్య గారు దర్శకుడు. శివాజీ గారు, కృష్ణ గారు చాలా సన్నివేశాల్లో పోటీ పడి నటించినా కొన్ని చోట్ల శివాజీ గారి డామినేషన్ తో కృష్ణ గారి నటన తేలిపోయిందని ఒప్పుకు తీరాలి. నివురు గప్పిన నిప్పు చిత్రానికి బమిడిపాటి రాధాకృష్ణ గారు సంభాషణలు రాసినా పతాక సన్నివేశాలను మాత్రం పరుచూరి గోపాలకృష్ణ గారు రాశారు. హీరో కృష్ణ గారి సినిమాలకు ఆయన రైటర్ గా పనిచేసిన రెండో చిత్రం ఇది. 1982 జూన్ 24న ఈ చిత్రం విడుదలయ్యింది. శివాజీ గణేశన్ గారు, కృష్ణ గారు కలిసి నటించిన రెండో చిత్రం బెజవాడ బిబ్బులి. ఇందులో తండ్రి కొడుకులుగా శివాజీ గారు డ్యూయల్ రోల్లో చేయడం విశేషమైతే ఆయన కృష్ణ గారి అన్నదమ్ములుగా నటించడం మరో విశేషం. మహానటుడైన శివాజీ గారితో డి అంటే డి అనే పాత్రను కృష్ణ గారు పోషించారు. విజయ నిర్మల గారు ఈ చిత్రానికి దర్శకురాలు. సమయపాలనలో శివాజీ గారు ఖచ్చితంగా ఉండేవారు. ఇక హీరో కృష్ణ గారి సంగతి చెప్పనక్కర్లేదు. ఆయనది టైం అంటే టైమే. ఈ సినిమా కోసం శివాజీ గారు 30 క్యాల్ షీట్లు ఇస్తే ఆయన ద్విపాత్రాభినయం చేయడానికి 23 రోజుల్లోనే పూర్తి చేసి శివాజీ గారి ప్రశంసలు అందుకున్నారు విజయ నిర్మల గారు. శివాజీ గణేశన్ గారు, కృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం విశ్వనాథ నాయకుడు. ఈ చారిత్రక చిత్రంలో నాగమ నాయకుడిగా శివాజీ గారు, ఆయన కొడుకు విశ్వనాథ నాయకుడిగా కృష్ణ గారు నటించారు. కృష్ణదేవరాయలుగా కృష్ణంరాజు గారు నటించడం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాసనర్తయ్యగా జయప్రద గారు, పట్టపురాణిగా సుమలత గారు, కృష్ణ గారి తల్లిగా కేఆర్ విజయ గారు నటించారు. ఇది సూపర్ స్టార్ కృష్ణ గారికి 250వ చిత్రం కావడం విశేషం. అలాగే శివాజీ గణేశన్ గారు హీరోగా తమిళంలో 2 చిత్రాలు నిర్మించారు కృష్ణ గారు. తెలుగులో కృష్ణంరాజు గారు నటించిన శివమెత్తిన సత్యం చిత్రాన్ని శివాజీ గారు హీరోగా తమిళంలో విశ్వరూపం పేరుతో నిర్మించారు. అలాగే కన్నడంలో హిట్ అయిన సినిమాను త్యాగి పేరుతో తమిళంలో నిర్మించారు కృష్ణ గారు. శివాజీ గణేశన్ గారు నటించిన ఈ చిత్రం 1982లో విడుదలయ్యింది.